వెంటనే డెలివరీ అని ఎంత హడావిడి చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇవ్వలేదు నాకు. నేను ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. సిస్టర్ పిలుస్తూనే ఉన్నారు, తొందర రండి, ఆపరేషన్ చేయాలి, నీకు నార్మల్ డెలివరీ కాకూడదు, మాయ అతుక్కుపోయిద్ది, నార్మల్ డెలివరీ అయితే ప్రాబ్లం అయిపోద్దని. మా అమ్మ వాళ్ళకైతే కాల్ చేసి చెప్పాను నాకు ఇప్పుడే డెలివరీ అని. వాళ్ళేమో షాక్లో ఉన్నారు, అదేంటి అప్పుడే డెలివరీ ఏంటి, నువ్వు రేపు మార్నింగ్ డెలివరీ అన్నావు కదా, మేము నైట్కి వద్దాం అనుకున్నాము, ఇంతలోపు నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి అని చెప్పి అయితే అన్నారు. ఇంకా నా దగ్గర టైం లేదు, చాలా హడావిడి అయిపోయింది. మా మామయ్య ఏమో బ్లడ్ కోసం వెళ్ళారు, బ్లడ్ దొరకట్లేదు, నాదేమో ఓ నెగిటివ్, ఆమె ఖచ్చితంగా ఒక యూనిట్ బ్లడ్ కావాలని అడిగారు. బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడ ట్రై చేసినా బ్లడ్ అయితే దొరకట్లేదు. నేను డెలివరీ అయ్యే టైంకి మా చుట్టాలందరూ కూడా అయితే వచ్చారు, అడ్మిట్ అయ్యానని చెప్పి చూడడానికి. మా వారు కానీ, మా మామయ్య కానీ, మా అమ్మోళ్ళు కానీ, నాన్న కానీ ఎవ్వరూ లేరు. నేను డెలివరీ అయ్యే టైంకి నేను డెలివరీ రూమ్లోకి నేను ఒక్కదాన్నే అలా దిగులుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా వారైతే వచ్చారంట, నాకు తెలియదు, మా ఆయన లేడు అనే దిగులుతోనే నేను వెళ్ళాను. మా అమ్మ నాన్న లేరు. మా అమ్మ నాన్నకు ఒకటే టెన్షన్, అసలు ఏమవుతుంది ఏంటో తెలియదు కదా, చాలా టెన్షన్గా